ఉపవాస కూడికలు. ఏంటి? ఉపవాస కూడికల్లో 2వ రోజులో మనం ప్రవేశపెట్టాం. అంటే 2వ రోజులో మనం ఉన్నాం. ఎన్నో రోజులు? 2వ రోజులో ఉన్నాం. రేపటితో ఉపవాస కూడికలు ముగిసిపోతాయి, గతించిపోతాయి. అయితే మరి ఉపవాస కూడికల ద్వారా మనమేమి పొందుకున్నాము? అసలు మనం ఏమి పొందుకోవాలి? అర్థమవుతుందా? ఉపవాస కూడికల ద్వారా మనం ఏమి పొందుకున్నాము, ఏమి పొందుకోవాలి అని 2 ప్రశ్నలు కనుక మన హృదయంలో వస్తే మనం ధన్యులమే. దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చదవబడిన లేఖన భాగంలో ఈ 69వ సంకీర్తనలో కీర్తనాకారుడు లేదా ప్రధాన గాయకుడు నుండి దావీదు గారు. ఎవరంట? కీర్తనాకారుడు ప్రధాన గాయకుడు నుండి దావీదు గారు ఈ కీర్తన తన యొక్క శ్రమలో, ఆయన కష్టంలో, బాధలో ఉన్న సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి ఆదరణ పొందినట్లుగా ఈ యొక్క లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథంలో మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఉన్న మనములు కూడా ఒక కీర్తనాకారుడు దావీదుగా పిలువబడిన వ్యక్తి మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే మహారాజు, ఇశ్రాయేలు దేశమంతటికి కూడా అధికారి లేదా రాజు అనేటువంటి ఒక దావీదు గారు తనకున్న స్థితిని మరచి తనకున్నటువంటి కుర్చీని విడిచి దేవుని సన్నిధిలో తనకు కలిగినటువంటి శ్రమను బట్టి లేదా సమస్యను బట్టి దేవుణ్ణి ఈ కీర్తన ద్వారా కొనియాడుతూ ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? మన దావీదు కంటే గొప్పవారమా? ఇప్పుడు దావీదు నుండి అట్టి అర్హత మనకుందా? దావీదు గురించి సాక్షాత్తు యెహోవా దేవుడే ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు? నా హృదయానుసారుడు. ఎవరు? దావీదు నా హృదయానుసారని చెప్పి ఈ కీర్తన బట్టి దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే రైగా చదివించారు కదా వాక్య భాగం, మత్తయి సువార్త 3వ అధ్యాయం చివరి వచనంలో, ఇదిగో